అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా డ్యూటీ పొద్దున్నే మేడంని వదిలిపెట్టేసి రావడమే ఎయిర్పోర్ట్‌లో. దాని తర్వాత వెహికల్స్ కడగాల. దాని తర్వాత ఈరోజు నా జీతం రావాలి. ఈరోజు జీతం ఇస్తారేమో చూడాలి. ఈవినింగ్ లోపు ఇస్తే ఇంటికి పంపించాలా. కొద్దిగా అవసరం ఉంది డబ్బుతో. అంతేకాకుండా ఈరోజు ఎలాంటి డ్యూటీలు ఉంటాయో తెలియదు. మా మేడం వాళ్ళ కోడలు బయటికి వెళ్ళాలనింది. మా మేడంని వదిలిపెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వెహికల్స్ అన్నీ కడిగేసి రెడీ అయిపోవాలా. అయిపోయింది బండి కడగడం. ఈ బండి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక బండి ఉంది, అది మధ్యాహ్నం కడగాల. ఇప్పుడు టైం చూస్తే 11 అవుతుంది. మనం యూసిఫీకి వచ్చాం. ఇప్పుడు బయటికి వస్తారో తెలియదు, ఏం కొంటున్నారో కూడా తెలియదు, ఏం టైం అవుతుందో కూడా తెలియదు. ఇంకా మనం ఇక్కడ వెయిట్ చేయడమే. డబ్బులు బయట చూద్దాం ఎలా ఉందో బెస్ట్ యూసిఫీ. ఇంతకుముందు వీడియో కూడా చూపించాను, షార్ట్ వీడియో లాగా కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా ఎక్స్పోర్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది ఏముంది అన్నది. పదండి లోపలికి వెళ్ళిపోదాం. లోపల రాగానే నా ఫస్ట్ కన్ను 17 Pro Max మీద పడింది. 456 దినార్లు. ఏముందిరా నేను ఈ ఫోన్ ఇంత కాస్ట్ పెట్టుకుంటున్నారు. మన ఇండియన్ డబ్బులు ఎంత ఉందో కనెక్ట్ చేసి చెప్పండి కామెంట్లో. ఈ 16 Pro Max 360. ఇది ఏమో జెడ్ ఫోల్డ్ 7 కొత్తగా లాంచ్ అయింది కదా శాంసంగ్. ఇదేది మేము చూసినాంలే అనుకుంటే ఏం చెప్పలేను. ఇది ఫ్లిప్ 7. ఇక్కడ లోపల ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఇవి అన్నీ ఫోన్ పౌచెస్. ప్రతి ఒక్క ఫోన్ ఉంది ఇక్కడ, ప్రతి ఒక్క బ్రాండ్ ఫోన్ ఉంది. యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల. రేట్ కూడా కొద్దిగా రీజనబులే ఉంది. ఇవన్నీ బడ్స్, హెడ్ ఫోన్స్, బడ్స్ ఇవన్నీ. ఇది నా ఫేవరెట్. ఇది JBL కొంటాను ఏదో రోజు. కాస్ట్ వచ్చి 45 దినాలు ఉంది. ఇప్పుడు 11:30 అవుతుంది. అక్కడ నుండి పిలుచుకొని వచ్చేసాను రిటర్న్. ఫర్వానియాలో UTC అని ఒకటి ఉంది, అక్కడ పిలుచుకొచ్చాను. అయితే మళ్ళీ ఎక్కడ వెళ్తానో తెలియదు. ఇంతే మామ, డ్యూటీలు పడితే మాత్రం ఇలా పడతాయి. ఇప్పుడు టైము 12:15 అవుతుంది. UTC నుండి పిలుచుకొని వచ్చి గోల్డ్ షాప్స్ దగ్గర పిలుచుకొచ్చాను. ఇవన్నీ గోల్డ్ షాప్లే ఫర్వానియాలో. ఇన్ని ఉన్నాయి. గోల్డ్ కొంటున్నారు. తొందరలో మా మేడం వాళ్ళ కొడుకు పెళ్ళి ఉంది. షాపింగ్ స్టార్ట్ చేశారు ఇప్పటి నుండే. డిసెంబర్లో పెళ్ళి. ఇక్కడ కువైట్లో పెళ్ళి ఎలా జరుగుతాయి అన్ని వీడియోస్ అన్నీ మా వీడియోలో ఛానల్లో వస్తాయి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మనం ఎక్కడ వెళ్తామో తెలియదు. అక్కడ వెళ్ళాక మళ్ళీ పెడతాను. ఇప్పుడు వచ్చా ఇంటికి. టైం వచ్చి 2:30 అవుతుంది. ఇప్పుడు భోజనం చేసేసి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలా. మళ్ళీ ఈవినింగ్ ఎక్కడైనా వెళ్తారేమో తెలియదు. పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నాను స్వామి. పడింది డ్యూటీ, చాలా దూరం పడింది. పడ్డంలో కూడా 25 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొచ్చా కారు. ఇప్పుడే పోయారు ఎవరో, ఇంటికి వచ్చారు. అక్కడ వెళ్ళిపోతే తర్వాత నెక్స్ట్ ఇంకొక చోటు వెళ్ళాలంట. అది కూడా అయిపోతే ఎక్కడ వెళ్తారో తెలియదు. ఇప్పటికైతే ఇవి డ్యూటీ. ఇక్కడ వెయిట్ చేయడమే. ఇంకా చూడు మామ, ఇక్కడ రాగానే ఫెరారీ కార్ చూసా. ఏముందంటే అలా ఉంది. ఇక్కడ ఫెరారీ ఉందా, ఇక్కడ జాక్వార్ ఉంది. స్పోర్ట్స్ కాల్ ఏ మాటకైనా. ఇక్కడ ఎగేలాగా వచ్చారు. అక్కడ నుండి అక్కడ అయిపోయింది. దాని తర్వాత ఎగేలాగా వచ్చారు. ఇక్కడ 1 గంట దాకా టైం పడుతుంది అన్నారు. అందుకే మనము ఇక్కడ దగ్గరలో ఒక షాపింగ్ మాల్ ఉందంట, అక్కడికి వెళ్తాను. ది గేట్ మాల్ అన్ని పెద్ద మాల్ ఇక్కడ ఎగర్లాకు. అక్కడ వెళ్తున్నాను. అక్కడ వెళ్ళి చూస్తాను. అది దాని వీడియో సపరేట్గా ఫుల్ వీడియో వస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద మాల్ అది, అందుకే నేను సపరేట్గా తీస్తాను. ఫుల్ వీడియో లాగా చూపిస్తుంది అది. అక్కడ వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇదే మామ గేట్ మాల్. చూడ్డానికి ఇంతే కనబడుతుంది కదా. దీని వెనకాల ఎంత ఉందో అంత ఉంది. చూపిస్తాను లోపల పోయి కూడా చూడండి. ఇది ఎగెలాలో ఉంది. చాలా ఫేమస్ ఇక్కడ. ఇది చాలా పెద్దది కూడా. ఇప్పుడు అయిపోయే డ్యూటీలో పొద్దున్న నుండి తిరిగి ఇప్పుడు వచ్చారు. 11:30 అవుతుంది టైం. ఇప్పుడు తినేసి నిద్రపోవాలా. రేపు పొద్దున్న నుండి మళ్ళీ కొత్త డ్యూటీలు స్టార్ట్ అవుతాయి. ఎవరు ఎక్కడ పుచ్చుకొని పోతారో తెలియదు, ఎక్కడెక్కడ తిరుగుతానో కూడా తెలియదు. అంతేకాకుండా ఈరోజు అయితే నాకు జీతం ఇచ్చారు. నెల అయిపోయింది కాబట్టి నెల జీతం ఇచ్చారు. ఇంత కష్టపడితే ఒక నెల జీతం వస్తుంది. ఇండియాలో ఉండే వాళ్ళకి స్టైల్ చెప్పేస్తారు. వానికి ఏం నెల బాగా జీతం సంపాదిస్తారు. నా డ్యూటీలు ఎటు ఉంటాయి చూస్తున్నారు కదా. ఈ వీడియోలో కూడా మీకు అర్థమవుతుంది నా డ్యూటీలు ఎటు ఉన్నాయి.
నేనైతే ఒక స్కూల్ డ్యూటీలని ఏం కాదు. నా స్కూల్ డ్యూటీస్ లేవు కానీ, మిగతా ప్రతి ఒక్క డ్యూటీ ఉంది. దివాని కానీ, బయటికి పిలుచుకొని పోవడం గానీ, పిలుచుకొని రావడం గానీ, ప్రతి ఒక్క డ్యూటీ చేయాల్సిందే నేను. పొద్దున లేచి బయలుదేరితే ఇంటికి ఏ టైంకి వస్తానో కూడా తెలీదు. ఎప్పుడు అన్నం తింటానో కూడా తెలీదు. ఎప్పుడు నిద్రపోతానో కూడా తెలీదు. నిద్ర కూడా సరిగ్గా సరిపోదు. ఇంత కష్టపడితే ఆ నెల జీతం వస్తుంది. ఆ నెల జీతం చేతిలో పడగానే కొద్దిగా ఆనందం. ఏదో సాధించామని. పొద్దున లేసి రేపు జీతం అంతా అయిపోతుంది. రేపు పొద్దున లేవగానే ఇంటికి పంపించేయాలి జీతం. అంతే. రేపు లైఫ్ అంతే. అంతే. పొద్దున లేసామా, డ్యూటీకి వెళ్ళామా, టైం దొరికినప్పుడు తిన్నామా, టైం దొరికినప్పుడు నిద్రపోయామా, జీతాలు తీసుకున్నామా, ఇంటికి పంపించామా. ఇంతవరకే ఉంది. కానీ ఇండియాలో కూర్చొని వానికేం నెల నెల జీతం వస్తుంది, సంపాదించేస్తాడు అనుకుంటుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాయ్.